చెప్పడం జరుగుతా ఉంది. దీంట్లో మనం గమనించవచ్చు కళ్యాణ్, అంటే హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ అలాగనే డీజీపీ సివి ఆనంద్ కూడా చాలా ఈ విషయాన్ని చాలా కూలంకషంగా ఆలోచించి దీంట్లో సిన్సియర్ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ దీంట్లో నియమించడం వెనుక ఖచ్చితంగా చాలా ముందస్తు వాళ్ళు ఆలోచన చేసడం జరిగింది. మహిళా విషయం కాబట్టి అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సో ఇది విషయం బయటకు వచ్చిన తర్వాత దీంట్లో ఏమైనా ఇబ్బందికరమైన దృశ్యాలు వీడియోలు బయటకు వచ్చినా కూడా ఆమె లైఫ్ కి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలు కాకుండా మనం ఇంకో విషయం గమనించాలి కళ్యాణ్. దీంట్లో భగీరథకు సంబంధించిన వ్యవహారంలో కొంతమంది అనుచరులు లేకపోతే ఎవరో కానీ దీంట్లో అతని దేవుడు తప్పు లేదు అని చెప్పేసి ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్న వీడియోలు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. ఆ సర్క్యులేషన్ వీడియోస్ మీద కూడా ఒక నిఘా పెట్టాము, ఖచ్చితంగా ఎవరు షేర్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే భగీరథకి తప్పలేదు అని చెప్పే ప్రయత్నం అనేది చేస్తూ ఇంకా దాన్ని పెద్ద చేస్తా ఉన్నారు. దీనిలో సైలెంట్ గా ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో అంశాల ఆధారంగా యాక్షన్ ఉంటా ఉంది. కానీ అలా కాకుండా సైలెంట్ గా ఉండకుండా ఈ సపోర్ట్ భగీరథ అని చెప్పేసి ఇమేజ్లు తయారు చేయడము, తర్వాత పోస్టులు తయారు చేయడము, అలాగనే ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్న వీడియోలను సర్క్యులేట్ చేసుకుని ఆ అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారనే విషయం కూడా రుతురాజు దృష్టికి వచ్చింది. ఈ విషయం మీద కూడా చాలా సీరియస్ గా ఆలోచించి సైబర్ క్రైమ్ పోలీసులు ఎవరు షేర్ చేస్తారో, ఎక్కడి నుంచి షేర్ అవుతా ఉన్నా, ఏ ఐపీ నుంచి షేర్ అవుతున్న విషయం మీద కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. మొత్తం మీద ఈ కేసు విషయాలు మాత్రం గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది. సివి ఆనంద్ గారికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఖచ్చితంగా భగీరథ అయితే అరెస్ట్ చేస్తారు. దీంట్లో మరోసారి విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని దాని మీదనే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ దృష్టి సారిస్తే తెలుస్తా ఉంది కళ్యాణ్. రైట్. ఇన్నారెడ్డి, చాలా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ గతంలో మనం చూస్తే ఒక సంవత్సరం కిందట మన రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ ఆయన దుబాయ్కి వెళ్ళారు, ఇంటర్నేషనల్ పోలీసు సమ్మిట్కి వెళ్ళారు. అక్కడ తెలంగాణ పోలీసులకు సంబంధించి ఒక అవార్డుని కూడా ఆయన రిసీవ్ చేసుకున్నారు, బెస్ట్ పోలీస్ ఇన్ ఇండియా అని చెప్పి దానికి ఒక కేటగిరీలో తీసుకున్నారు. సో అలాంటి పోలీసు మరి ఎందుకు ఇప్పుడు బండి భగీరథ్ ఎక్కడున్నాడో ఆ వివరాలని ఎందుకు పసిగట్టలేకపోతున్నారు? ఇది ఒక వైఫల్యం అనుకోవాలా, లేకపోతే దీని వెనక ఏదైనా కుట్ర దాగుంది అనుకోవాలా ఏంటి? కళ్యాణ్, మన దగ్గర ఉన్న టెక్నాలజీ, తెలంగాణ పోలీస్ దగ్గర ఉన్న టెక్నాలజీ, తర్వాత ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా పేరు ఉన్న డీజీపీ సివి ఆనంద్ గారు పోలీస్ బాస్ గా ఉన్న నేపథ్యంలో ఆయన పారిపోవటం అంటూ జరగదు, తప్పించుకోవటం అంటూ జరగదు, కనిపించకపోవడం అంటూ జరగదు. కాకపోతే ఈ ప్రాసెస్ లో ఇప్పుడు ఆయన ఒక హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కొడుకుగా ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో చాలా సెన్సిటివ్ గా ఆలోచించాలి. ఆల్రెడీ నాకు అందుతున్న సమాచారం ప్రకారం ఆడే పోలీస్ ట్రాక్ లోనే ఉన్నాడు. ఆయన ఏదైనా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా లేకపోతే ఎక్కడికైనా దాక్కునే ప్రయత్నం చేసినప్పుడు కూడా తెలంగాణ పోలీసు కళ్ళు కప్పి పారిపోయే అవకాశం అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఒక సెన్సిటివ్ అమ్మాయికి సంబంధించిన విషయం కాబట్టి దీంట్లో కొన్ని విషయాలు పోలీసులు బయటపెట్టే అవకాశం లేదు. ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ అంటూ జరుగుతుంది. ఆ పోలీస్ యాక్షన్ లో అతను అరెస్ట్ అవ్వడం మాత్రం పక్కాగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మనం పోలీసు అధికారులతో మాట్లాడినప్పుడు కూడా పోలీసు ట్రాక్ లోనే ఉన్నాడు, త్వరలో అతను పట్టుకుంటామని కాకుండా ఇంకొక విషయం అని గమనించాలి కళ్యాణ్. రుతురాజు గారు ఐపీఎస్ ఆఫీసర్ చెప్తున్న నేపథ్యం మనం చూస్తే మరొకసారి కూడా ఆమెను విచారించాల్సిన అవసరం ఉందని చెప్తారు. ఇంకా విచారిస్తే ఇంకా డెప్త్ గా ఇంకా చాలా విషయాలు, అంటే మొదటిసారి విచారించినప్పుడు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత కొన్ని చెప్పుండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అంటే వాళ్ళు తీస్తున్న మనం కళ్యాణ్ ఒకటి గమనించాలి. అంటే ఈ అమ్మాయిని కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిని డీఫేమ్ చేయడానికి రిలీజ్ చేస్తున్న వీడియోలు కానీ పోస్టర్ కానీ చూస్తుంటే ఒక కుట్ర ఖచ్చితంగా దాగుంది. ఒక కుట్రపూరితంగా ఎలాగైనా సరే ఇది ప్రజల్లో ఇది ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆమె తప్పుని చెప్పే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఆ దిశగా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మరి 2 రోజుల్లోనే ఆయన అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఎప్పుడైతే రెండోసారి బాధితురాలు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకా యాక్షన్ చాలా ఫాస్ట్ గా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. మరోవైపున భగీరథ కూడా బెయిల్ కూడా అప్లై చేశాడని చెప్పి మాకు సమాచారం తెలుస్తా ఉంది. మొత్తం మీద ఈ కేసు విషయంలో మాత్రం సివి ఆనంద్, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, తర్వాత సివి ఆనంద్ గారు చాలా సీరియస్ గా ఉన్నారు. రుతురాజ్ ఐపీఎస్ మహిళా అధికారికి ఫుల్ రైట్స్ ఇచ్చారు. ఖచ్చితంగా త్వరలో చాలా భయంకరమైన వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది కళ్యాణ్. అయితే ఇన్నారెడ్డి, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సోషల్ మీడియా మాధ్యమంలో మరొక చర్చ నడుస్తుంది. మరికొంతమంది మీడియా ఛానల్స్ నుంచి కూడా ఒక వర్జన్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఆ అమ్మాయి అసలు మైనరే కాదు, ఆమె ఒక మేజరు, ఆమెకు 2 ఐడెంటిటీస్ ఉన్నాయి అంటూ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అసలు తను మైనరా కాదా? పోక్సో చట్టం కిందనే కేసు నమోదైందా? ఖచ్చితంగా ఇది పోక్సో చట్టం కింద కేసు నమోదైంది కళ్యాణ్. మనం ఒక విషయం గమనించాలి.
ఎప్పుడైనా సరే ఒక పోక్సో చట్టం కింద కేసు నమోదైందంటే పోలీసులు ఖచ్చితంగా అన్ని రూట్లలో వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ ఎఫ్ఐఆర్ చేశారు. ఆ ఎంక్వైరీ చేయడంలో కూడా కొంత సమయం తీసుకుంది. ఆమె చెప్పే మాటలు తర్వాత దాని సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా తీసుకున్న తర్వాతనే కేసు నమోదు చేశాము. ఆ తీసుకునే ప్రాసెస్ లో జరిగిన డిలేని కూడా వీళ్ళు కావాలని చెప్పి డిలే చేశారని చెప్పి ఆరోపణ చేస్తారని చెప్పి డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. ఏదైనప్పటికీ పెట్టిన కేసు పోక్సో కేసు అయితే మనకి ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ కూడా అందుబాటులో లేదు. దానికి సంబంధించి మనం ఆన్లైన్ లో అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ కేసుల విషయంలో ఎఫ్ఐఆర్ బయటికి రాకూడదు, అలాగే ఆన్లైన్ లో అప్లోడ్ చేయకూడదు చెప్పని కోర్టు చాలా స్ట్రిక్ట్ గా దీని మీద ఆర్డర్లు జారీ చేసింది. కాబట్టి దీని మీద ఈ చట్టం చాలా సెన్సిటివ్ ఇష్యూ సంబంధించిన చట్టం కాబట్టి ఈ కేసులో కూడా చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. పోక్సో కేసు ఉంది, కాకపోతే మనం చూస్తున్నాం, ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏదో రకంగా కంప్లైంట్ డిఫేమ్ చేసే ప్రయత్నం జరుగుతుందన్నమాట. వాస్తవం మనం చూస్తున్నాం. మన మొబైల్ ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్ లోకి వెళ్తే ఎన్ని రకాలుగా అమ్మాయికి సంబంధించిన క్లోజ్ ఉన్న ఫొటోస్ బయటకు వస్తున్నాయి. ఎవరు చేస్తున్నారు, వాళ్ళు చేయాల్సిన అవసరం ఏంది అంటే ఏదో రకంగా ఈ కేసు డిఫేమ్ చేయాలని చెప్తున్న నేపథ్యం నీరుగాల్సిన ప్రయత్నం చాలా బలంగా జరుగుతా ఉంది. బ్యాక్గ్రౌండ్ లో పెద్ద నెట్వర్క్ జరుగుతా ఉంది చెప్పని కూడా పోలీసు దృష్టికి వచ్చింది. ఆ దిశగా కూడా రిషరాజ్ అండ్ టీమ్ చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేస్తున్న మనకు సమాచారం అంతా ఉంది. కళ్యాణ్ రైట్. ఇన్నారెడ్డి, మరోపక్కన ఒక ఎఫ్ఐఆర్ పేజ్ నెంబర్ 2కి సంబంధించి ఆ స్టేట్మెంట్స్ ఆ ఎఫ్ఐఆర్లో అంటే ఇటు విక్టిమ్ కంప్లైంట్కి సంబంధించిన పేజ్ నెంబర్ 2ని అక్కడ పెట్టి దాని పక్కన మరొక వీడియో అంటే ఆ విక్టిమ్ అక్యూజ్డ్ వీరిద్దరు ఉన్న ఒక వీడియోని 2 కంపారిజన్స్ అంటే ఈ సమయానికి అఘాయిత్యం చేయడానికి పాల్పడ్డాడు లేకపోతే ట్రై చేశాడు